ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో సంబంధించి ఇతర తుక్కుగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితానైతే తెలంగాణ హైకోర్టు అయితే కొట్టివేసింది. అర్హులైన పిటిషనర్లు ఇతర స్థానికులకు ఇండ్లు ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశించింది. 3 నెలల్లో ఈ కేటాయించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది. 2023 సెప్టెంబర్ 2న ప్రకటించిన లబ్ధిదారుల జాబితాను, ఇండ్ల కేటాయింపును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జిహెచ్ఎంసీ పరిధిలోని మలక్పేట్, చార్మినార్ తదితర ప్రాంతాలకు చెందిన వారికి ఇక్కడ ఇల్లు కేటాయించడంపై చెల్లదని, మరి స్థానికులమైన తమకు అర్హత ఉన్నప్పటికీ ఇల్లు కేటాయించడం లేదని పేర్కొంటూ అయినాల లక్ష్మమ్మ, మరో 13 మంది మంకాల్ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి భూసేకరణ ద్వారా 9.5 ఎకరాలు సేకరించి 2700 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారని, తాము ఇళ్ల కోసం ఎదురుచూసిన సందర్భంలో మరి 2023 సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల జాబితా విడుదల చేశారని, మరి జిహెచ్ఎంసీ పరిధిలోని మలక్పేట్, యాకత్పుర, చార్మినార్, చంద్రాయనగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన వారికి ఇల్లు కేటాయించారని, స్థానికులకు కేటాయించలేదని, ఆ జాబితాను కొట్టేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న పిటిషనర్లు స్థానికులకే ఇల్లు ఇవ్వాలని ఇక్కడ కేసు అయితే ఫైల్ చేశారు. మరి ప్రభుత్వ జీవో 10 ప్రకారం మరి చూస్తే రూరల్ జిల్లాల్లో ఎస్సీ ఎస్టీలకు 50% ఇండ్లు, మైనార్టీలకు 7%, మిగిలినవి ఇతరులకు కేటాయించాలని, అలాగే అర్బన్ జిల్లాలకు ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, మిగతావి ఇతరులకు కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరి ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యే 50:50 నిష్పత్తిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జీవోలో ఉంది. కానీ మరి జాబితాలో ఈ ప్రకటించిన జాబితాలు చూస్తే మాత్రం స్థానిక తహసీల్దార్ లేదా జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేసి గ్రామ సభ ఎదుట కూడా ఉంచాలి. సామాజిక ఆర్థిక కులగణన ప్రకారం మరి 2015 జీవో 12, 2020లో జీవో 3 ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. వాటి ప్రకారం స్థానికులకు 1000 యూనిట్లు అంటే 10% కేటాయించాలని ఉంది. మరి ప్రస్తుత కేసులో 14 మంది పిటిషనర్లు మహేశ్వరం నియోజకవర్గం మండల పరిధికి చెందిన వారు ఉన్నారు. ఆ నియోజకవర్గానికి 400 ఇండ్లు కేటాయించారు. జీవో నెంబర్ 3 ప్రకారం చూసినా 10 లేదా 1000 యూనిట్లు కేటాయించాలి. మరి కేవలం 400 యూనిట్లే కేటాయించారు. ఇక 2023 సెప్టెంబర్ 2న లబ్ధిదారుల జాబితా పరిశీలిస్తే ప్రభుత్వ అధికారులు మార్గదర్శకాలను పాటించలేదని స్పష్టమవుతుందని చెప్పేసి తెలంగాణ హైకోర్టు అయితే మళ్ళీ కొత్త లిస్టు పెట్టాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రంగారెడ్డి జిల్లాలో కొత్త జాబితాలు ప్రకటించాలి. వీరేందర్ గౌడ్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. వాస్తవానికి తుక్కుగూడలో కట్టిన ఇళ్లలో ఏకంగా 89% అంటే 2400 ఇళ్లను ముస్లింలు, అందున స్థానికేతరులకు కేటాయించారని చెప్పారు. తుక్కుగూడ ప్రాంతంలో ముస్లింల జనాభా 50% కంటే ఎక్కువగా మారేలా వ్యవహరించారని, ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. జీవోకు విరుద్ధంగా 89% ఇళ్లు ఒకే వర్గానికి ఎలా ఇచ్చారని కోర్టు ప్రశ్నించిందని వీరేందర్ గౌడ్ చెప్పారు. ఈ తీర్పును బీజేపీ స్వాగతిస్తుందన్నారు. మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జాబితాలన్నింటినీ రద్దు చేసి కొత్త జాబితాలు ప్రకటించాలని డిమాండ్ అయితే చేశారు. ఇది ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన కీలక అప్డేట్. మరిన్ని అప్డేట్స్ లాగా అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.